నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రీలైట్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. మరోసారి భూ ప్రకంపనలకు అవకాశం, అప్రమత్తంగా ఉండాలని మోదీ ట్వీట్. జీబీఎస్ కేసులపై ఏపీ అప్రమత్తం, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు స్పష్టం చేశారు. ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాల్లో ప్రత్యేకంగా ఇసుక రవాణాపై స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందిస్తుండగా ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు 4 ఉన్నతాధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి. శ్రీలత, ఏదైతే ఇసుక నదుల లోపల నీళ్లు లేక ఎండిపోయినట్టు నదుల లోపల ఇసుక అనేది దాని ఇసుక రాజ్యంగా నడుస్తూ ఉన్నది. ఇసుక రీచ్లలో అధిక లోడులు, ఒక్కొక్క లారీలో 25 టన్నులు వేయాల్సిన లారీలో 50 టన్నులు లోడ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రీచుల్లోని లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులుగా ఉండి లారీకి 50,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. లారీలను ఓఆర్ఆర్ వరకు చేసే బాధ్యత కూడా రీచ్లోని లోడింగ్ కాంట్రాక్టర్లే తీసుకోవడం జరుగుతుందని చెప్పవచ్చు. విజిలెన్స్ కానీ, ఆర్టీ అధికారులు కానీ, పోలీస్ కన్సర్న్లలోనే ఈ ఎంత తక్కువ జరుగుతుందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ హయాం నుంచి కూడా ఈ దందా కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ దందా అలానే కొనసాగుతుందని చెప్పవచ్చు శ్రీలత. ఇంకా ఏదైతే ఇసుక లోపల రీచ్ లోపల ఏదైతే ఉందో గవర్నమెంట్ చెల్లించాల్సిన డబ్బులే కాకుండా అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. 12 ఖాళీలో లారీ లోపల 26 టన్నులు పోయాల్సి ఉండగా 50 టన్నులు, అదేవిధంగా 14 టైర్ల లారీ లోపల 32 టన్నులు మాత్రమే పాసింగ్ ఉండగా 16 టైర్ల లారీకి 35 టన్నులు మాత్రం ఇసుక లోడింగ్ చేయాల్సి ఉండగా అత్యధిక రేటు తీసుకొని ఒక్కొక్క లారీలో సామర్థ్యాన్ని మించి 50 టన్నుల వరకు కూడా లోడింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇసుక దంద అనేది వారికి 3 పువ్వులు 6 కాయలు లెక్క వర్దిలుతా ఉందని చెప్పవచ్చు. ఈ అధికారులు ఏవైతే దీని మీద టీఎస్ఎండిసి అధికారులు కానివ్వండి, లేకపోతే ఆర్టీ అధికారులు కానీ చూసి చూడనట్టు వదిలేయడంతో ఈ దందా అనేది నడుస్తూ ఉన్నది. రోడ్లపైన చూసుకుంటే రాత్రి లోపల లారీల లైన్ మొత్తం కూడా మొత్తం ఒక 100 లారీలు కూడా రోడ్డు మొత్తం జామ్ చేస్తూ కూడా వెళ్తూ ఉన్నాయి. అయితే హైదరాబాద్కు రావాల్సిన ఇసుక ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్లాక్ లో అమ్ముతా ఉన్నారు. 25-30 వేల రూపాయలకు అమ్మాల్సినటువంటి ఒక లారీ ఇసుకని 50,000 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉన్నది శ్రీలత. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్. మహబూబాబాద్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా సాగాయి. కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు మొక్కలు నాటి సంబరాలు చేసుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనహృదయ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా నా నెల్లికుదురు మండలంలో మహబాద్ టౌన్లో గూడూరు మండలంలో కేసముద్రంలో ఇనుగుర్తిలో పెద్ద ఎత్తున అన్నదానాలు, అలాగే రోగులకు పండ్ల పంపిణీలు, రక్తదానాలు, శిబిరాలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ చాలా పెద్ద ఎత్తున పెద్ద అభిమానంతో గుండె నిండా అభిమానం పెట్టుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. సిపిఎస్ ను వ్యతిరేకిస్తూ గత 8 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 50 సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గత 18 సంవత్సరాలుగా శాసన మండలి తిరిగి ఏర్పడిన తర్వాత 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచాం. గత 18 సంవత్సరాలుగా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, కౌలు రైతులు, రైతాంగం, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. గణపతి పూజ, గణపతి హోమం, దత్తాత్రేయ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంగారు కిరీటంతో స్వామివారిని అలంకరించారు. మధ్యాహ్నం కోలాటంతో బాబావారి రథోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా బాబావారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బెక్కూరు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర షిరిడి సాయిగా పేరుగాంచిన షిరిడి సాయి మందిరం 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగిన ఇక్కడ అప్పటి నుంచి అత్యద్భుతంగా షిరిడి సాయి యొక్క ఆధ్యాత్మిక చింతనని ప్రచారం చేస్తూ, వారి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ కమిటీ అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా షిరిడి సాయి యొక్క విధానం కానీ మత సామరస్యాన్ని ప్రధానంగా బోధించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంతో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాజకీయం కుట్ర కుతంత్రాలతో ఉందని ఆయన విమర్శించారు. గడిచిన 9 నెలల్లో ప్రభుత్వం 1,43,000 కోట్లు అప్పు చేసిందని మాజీ మంత్రి తెలిపారు. పోలవరం విషయంలో చంద్రబాబుది చారిత్రాత్మక తప్పిదమని వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా ఇప్పుడు దునిపట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ పై గెలిచారు. మీ దగ్గర పర్వాలేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధిస్తూ చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసి అడ్డదారిని అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 191 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మార్చి 9వ తేదీన 105 పనులకు శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. బైపాస్ రోడ్డుతో పాటు 2 ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో సాగుతున్న పనులకు ప్రజల చేత శంకుస్థాపన చేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 8 నెలలు పూర్తి కాల. 8 నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి 9వ తారీఖున జరగబోతోంది. మార్చి 9వ తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అక్షరాల 105 చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ. ఏలూరులోని పట్టిసీమ వీరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్కు ఈవో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరులో గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోకరాజు, గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రచయిత పోవూరి లలిత కుమారికి అవార్డు ప్రదానం చేశారు. సేవా రంగంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నామని గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ తెలిపారు. బోరుగా ఉంటుంటారు, బోరుగా ఉండదు, ఒక ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక ఆదర్శమూర్తిగా మీరు చేసే కార్యక్రమాలు మామూలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం కష్టపడతాం, సంపాదిస్తాం, కానీ సొసైటీకి కూడా మనం ఎంతో కొంత చేయాలని తపన మరి ఉండటం చాలా అదృష్టం. అది తప్పడం లేదంటే కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ హామీనిచ్చారు. కైకలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు ఎమ్మెల్యేల సహకారంతో ముందుకెళ్తామన్నారు. గత ప్రభుత్వం కొల్లేరు సమస్యలను విస్మరించిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్లు, గ్రాడ్యుయేటర్లందరూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కూడా చెప్పాము. ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది. నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము. కొల్లేరు అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు, నాయకులు వచ్చి ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము. అప్పీల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము. మహబూబ్ నగర్లోని ఏనుగొండ శివారులోని ప్రభుత్వ భూమిలో గత కొంతకాలంగా దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారు. దీని విస్తీర్ణం 20 ఎకరాలుగా ఉంది. దీంట్లో ఫారెస్ట్ అధికారులు కాలువ తీసి చెట్లు నాటి వ్యవసాయం చేయకుండా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు బాధితులు వినతి పత్రం అందజేశారు. దీంతో 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎంఆర్పీఎస్ నేత మల్లెపోగు శ్రీనివాస్ అన్నారు. నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు. ఈరోజు ఏనుగొండ గ్రామానికి చెందిన మాదిగలమంతా, రైతులమంతా కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. విషయం ఏంటంటే, ఏనుగొండ శివారులో గల భూమి సర్వే నెంబర్ 431 గత 3 తరాలుగా మా తాత తండ్రులు ముత్తాతలందరూ ఆ యొక్క గుట్టను చదువు చేసుకుని అక్కడ వ్యవసాయం చేసి జీవిస్తుంటే, ఈ గత 4-5 నెలల కింద ఫారెస్ట్ అధికారులు అక్రమంగా ఆ భూమిని గుంజుకొని అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం కలిసి వెళ్ళి అడగడానికి ప్రయత్నం చేస్తే మా పైన కేసులు పెడతామని చెప్పి, దాడులు చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసిర్రు. 27వ తారీఖు 1వ నెల 2025 రోజు మేము కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇచ్చినాం. అదే విషయం మొన్న మన ఎంఆర్ఓ గారిని విచారణకు పంపిర్రు. అదేవిధంగా విచారణలో ఏం జరిగింది అనేది మేము మళ్ళీ కలవడానికి ఈరోజు కలెక్టర్ గారికి వచ్చినాం. కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించి అంటే మేము ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.